జనసేనాన్ని ఓడించేస్తా పిఠాపురం ఆడపడుచు నేనంటూ ఎలక్షన్లప్పుడు విపరీతంగా జగన్ పక్కన నిలబడి మాట్లాడేసిన ఆవిడ ఇప్పుడు అసలు నోరెప్పడం లేదంటబ్బా అని అందరూ బుర్రలసించేసుకుంటున్నారట. అంటే అప్పుడు ఎండాకాలం కదమ్మా, అట్టాగే ఉంటుంది. అంటే ఇప్పుడు చలికాలం కాబట్టి వణుక్కుని నోరు మూసుకుపోయిందంటావా? అట్టా కాదు కాని అబ్బాయి, ఇంకా ఏదో లోపల జరిగిపోతుందని నాకెందుకో డౌట్ అనుమానంగా ఉంది. ఆ మధ్యన నాగబాబు కూడా ఆవిడ మన ఇంటి ఆడపడుచు జాగ్రత్తగా చూసుకోండి ఏమనొద్దని చెప్పారు కదా, గుర్తుందా? ఓహో, ఇప్పుడు ఆవిడ గురించి చెప్తున్నావా? అవునవును అన్నారు. అయితే ఏంది? అందుకే జనసేన జెండా పట్టేసుకోవాలని అనుకుంటున్నారేమో అని అక్కడ జనాలు అనుకుంటున్నారు. అబ్బాయి పద అసలు ఓసారి పిఠాపురం వెళ్ళి అసలు ఏటవుతుందో తెలుసుకుందాం. వైఎస్సార్సీపీ నాయకురాలు మాజీ ఎంపీ వంగా గీత పాలిటిక్స్లో సైలెంట్ అయిపోయారు. ఆమెతో పాటు పిఠాపురం నియోజకవర్గంలో ఆ పార్టీ కూడా అలాంటి సైలెంట్ మోడ్లోకే వెళ్లిపోయిందట. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్సార్సీపీ నేతలు రియాక్ట్ అవ్వకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎన్నికల తర్వాత నేతలంతా ఆ వైఎస్సార్సీపీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారట. నేతలు దూరంగా ఉండటంతో కార్యకర్తలకు ఏం చేయాలో తెలియక ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారట. ఈ సిచ్యువేషన్లో పార్టీ హైకమాండ్ నియోజకవర్గంలో ఎలాంటి అడుగులు వేస్తుందో మరి. పిఠాపురం ఆడపడుచునని ప్రచారం చేసుకున్న వంగా గీత పవన్ కళ్యాణ్పై పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల సమయంలో ఫుల్ సౌండ్ చేసిన ఆమె గొంతు ఇప్పుడు వినిపించడం మానేసింది. ఎన్నికల్లో జనసేనాని ఓడిస్తానంటూ జోరు చూపించిన ఆమె ఇప్పుడు అజ్ఞాతంలో ఉండిపోయారు. మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధమే ఆమెను కట్టిపడేస్తోందా అనే అనుమానాలు ఉన్నాయి. ఎన్నికల అనంతరం పవన్ సోదరుడు నాగేంద్రబాబు వంగా గీత మన ఆడపడుచు, ఆమెను ఏమీ అనొద్దంటూ కార్యకర్తలతో చెప్పటం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ప్రస్తుతం వంగా గీత ప్రవర్తన చూస్తుంటే ఆ విషయమే నిజమేనేమో అనే టాక్ నడుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో బలమైన ప్రతిపక్షంగా ఉండాల్సిన వైఎస్సార్సీపీ ఆమె సైలెన్స్తో ఫుల్ వీక్ అయిపోతోంది అనే డిస్కషన్ జరుగుతోంది. దాంతో పిఠాపురంలో ఆ పార్టీ క్యాడర్ అసలు ఉందా అన్న డౌట్లొస్తున్నాయి. 2024 ఎన్నికల తర్వాత ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు కీలక నేతలతో కలిసి జనసేనలోకి జంప్ అయిపోయారు. స్థానిక ఎన్నికల సమయానికి వైసీపీని మొత్తం ఖాళీ చేసేస్తానంటూ శపథం చేశారు దొరబాబు. దీంతో ఆ పార్టీలో కలవరం మొదలైందట. ఎన్నికల తర్వాత రోజు నుంచి పిఠాపురం వార్తలో నిలుస్తూనే ఉంది. ఓ పక్క కుల దూషణలు, పలు అంశాలపై మత్స్యకారులు చేస్తున్న ఆందోళనలు, అసెంబ్లీ సెగ్మెంట్లో జరుగుతున్న ఇష్యూలపై వంగా గీత ఎందుకు రియాక్ట్ అవటం లేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీపైన ఉన్న అనుమానమా, లేక పార్టీని వీడుతున్నారా, అసలు రాజకీయాలకే దూరం అయిపోవాలని చూస్తున్నారా అని రకరకాల ప్రశ్నలు వైఎస్సార్సీపీతో పాటు రాజకీయాల వర్గాల బుర్రల్ని హీటెక్కిస్తున్నాయి. వైఎస్సార్సీపీ అధినేత జగన్ పిలుపునిచ్చిన కార్యక్రమాలకే గీత బయటకు వచ్చి ఏదో ముక్తసరిగా మాట్లాడేసి వెళ్ళిపోతున్నారట. ఇక మిగిలిన టైంలో అసలు ఊలుకు పలుకు లేదు. దీనికి కారణమేంటి అనే దానిపై చర్చ జరుగుతోంది. వార్తలోకి వచ్చిన తప్పుల్ని స్వయంగా పవన్ కళ్యాణ్ తెలుసుకుంటూ దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ మాత్రం వాటిపై రియాక్ట్ అవటం లేదు. ఇసుక అక్రమ రవాణాను టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ అడ్డుకున్నారు తప్ప వంగా గీత మాత్రం సైలెంట్ మోడ్లో ఉంటూ ఏం జరిగినా చూస్తూ ఉండిపోవటం చర్చనీయాంశంగా మారింది. గతంలో వంగా గీత ప్రజారాజ్యం పార్టీలో ఉండేవారు. వైసీపీ తరపున కాకినాడ ఎంపీగా పనిచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై పోరాడాల్సింది పోయి సైలెంట్గా ఉండటంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ వంగా గీత పార్టీ మారే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా, జనసేనలోకి జంప్ అయిపోతారా అన్నది కాలం డిసైడ్ చేస్తుంది.